Hi dear friends and viewers, welcome back to our channel Anvinay Kumar Basics of Physics. This is the right place to learn physics. Dear friends, EAMCET preparation లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్ వైజ్ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ని అప్లోడ్ చేయబోతున్నాను. మిగతా వాటిని రిమైనింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. సో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ని ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. మ్యాక్సిమం 3 మార్క్స్, మినిమం 2 మార్క్స్. సో 2 క్వశ్చన్స్ మినిమం, వీలైతే 3. సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ పడిపోయా. A metal wire of length L and radius R has resistance capital R. If a wire of same metal of length 2L and radius 3R is taken, then what will be its resistance? సో ఇది మనకి తెలంగాణ ఎంసెట్లో 18th July 2022 ఫస్ట్ సెషన్లో ఇచ్చిన క్వశ్చన్. మనకి ఆప్షన్ చూడండి, 2/9R, 2/3R, 2/9πR, 2/3π into R. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏమంటున్నాడు క్వశ్చన్ ఇది? ఏ మెటల్ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, ఒక వైర్ ఉందంట, దాని లెంత్ ఎల్ అట, అండ్ రేడియస్ స్మాల్ ఆర్, అండ్ ఇట్స్ రెసిస్టెన్స్ ఇస్ క్యాపిటల్ ఆర్. ఓకే, ఇఫ్ ఏ వైర్ ఆఫ్ సేమ్ మెటల్ ఆఫ్ లెంత్ 2L, రేడియస్ 3R ఈస్ టేకెన్, దెన్ వాట్ విల్ బి ఇట్స్ రెసిస్టెన్స్? ఒక వైర్ యొక్క లెంత్ 6, రేడియస్ స్మాల్ ఆర్ అయినప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత? క్యాపిటల్ ఆర్ అట. ఇఫ్ వైర్ ఆఫ్ మెటల్ ఆఫ్ లెంత్ 2L అండ్ రేడియస్ 3R, అదే రకమైనటువంటి అదే మెటీరియల్తో తయారు చేయబడినటువంటి వేరొక వైర్ తీసుకుంటున్నాం, దాని లెంత్ 2L అట, రేడియస్ 3R అట. అప్పుడు వాట్ విల్ బి ఇట్స్ రెసిస్టెన్స్? సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ సేమ్ మెటీరియల్ అన్నప్పుడు ఏమవుతుందంటే రెసిస్టివిటీ సేమ్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వైర్ 1. సో ఏమన్నాడు? లెంత్, వాట్ ఈజ్ లెంత్ హియర్? దాన్ని L1 అంటే దట్ షుడ్ బి L. అండ్ రేడియస్ ఏమి ఇచ్చాడు? రేడియస్ ఈస్ వాట్ ఈస్ L1. R1 ఈస్ ఈక్వల్స్ వాట్ ఈస్ గివెన్? స్మాల్ ఆర్. అప్పుడు రెసిస్టెన్స్ ఏంటా? అప్పుడు రెసిస్టెన్స్ ఏంటి? R1 ఈజ్ ఈక్వల్స్ టు R. సో దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ వైర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వైర్ తీసుకున్నాం. ఆ వైర్ అనేది సేమ్ మెటీరియల్తో తయారు చేయబడింది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, లెంత్ L2 ఈజ్ ఈక్వల్స్ వాట్? 2L అట, అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్స్ వాట్? 3R అట. దెన్ వాట్ విల్ బి ద రెసిస్టెన్స్? మరి లెంత్ మార్చారు, రేడియస్ మార్చినప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? R2 ఈజ్ ఈక్వల్స్ వాట్? దట్ ఈస్ ద క్వశ్చన్ మనకి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి? ఇచ్చినటువంటి క్వాంటిటీస్ ఏంటి? రెసిస్టెన్స్, లెంత్, రేడియస్. సో మనకి తెలిసిన విషయమే కదా, రెసిస్టెన్స్కి మన లెంత్ మధ్య ప్రపోర్షనాలిటీ ఉంటుంది కదా. R ఈజ్ ప్రపోర్షనల్ టు L. అండ్ వాట్ వి నో, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది కండక్టర్. అప్పుడు మనం దాని నుంచి ఏం రాయొచ్చు? R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L/A అని రాస్తాం. R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L/A. ఇక్కడ ρ అనేది ఏంటి? రెసిస్టివిటీ ఆర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మనం సేమ్ టైప్ ఆఫ్ వైర్ తీసుకుంటామో ρ వాల్యూ అనేది సేమ్. ఓకేనా? ఇక్కడ ఏమన్నాను అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నాం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కాబట్టి లెట్ A ఈజ్ ఈక్వల్స్ టు πr². A ఈజ్ ఈక్వల్స్ వాట్? πr². సో ఆబ్వియస్గా అప్పుడు ఏం రాయొచ్చు? R ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ L/πr². సో ఎప్పుడైతే మనకి ఇక్కడ R, క్యాపిటల్ R వీటి మధ్య రిలేషన్ కాబట్టి ఇవి రెండు కాన్స్టెంట్స్ కాబట్టి మనం డైరెక్ట్గా ఏం రాస్తామంటే R ఈజ్ ప్రపోర్షనల్ టు L/R². సో మనకు డైరెక్ట్ ఏరియాని మెన్షన్ చేయలే, కానీ వైర్ యొక్క రేడియస్ ఇచ్చాడు కాబట్టి మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² తీసుకొని దాంట్లో R వాల్యూ మనం కన్సిడర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ చూడండి ఫార్ములా, ఇక R ఈజ్ ప్రపోర్షనల్ టు L/R² అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1/L2 ఇంటూ R2²/R1² అవుతుంది. సో కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ L1/L2 ఇంటూ ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ ఏమవుతుంది? ఇక్కడ రివర్స్ అవుతుంది, R2² R1² అవుతుంది. క్లియర్?
సో ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన 2 వైర్స్ ఉన్నాయి కదా, ఆ 2 వైర్స్ యొక్క వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ రేషియోనే వచ్చి ఆటోమేటిక్గా మనం R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో R1 అంటే ఏమనుకున్నాం, R1 ఈస్ R and R2 is we have to find out it, and L1 by L2, L1 ఏమన్నాం L అన్నాం, L2 ఏమన్నాం 2L అన్నాం, కాబట్టి L by 2L into, and next one is what, radius. First వైర్ రేడియస్ ఎంత, స్మాల్ r, సెకండ్ ఎంత 3r, సో కాబట్టి R2 అంటున్నాం, R2 అంటే ఎంత 3r by 3r whole square by r square. So then what is written here, R1 by R2 is equals to L cancel 1 by 2 into 3r square means what, 9r square by r square, r square cancel. Then what you get, R1 by R2 is equals to 9 by 2 will get. సో మనకు కావాల్సింది ఏంటి, R2 కావాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 9 into R2 is equals to 2 into R1. R1 ఏమన్నా మనం R అనుకున్నాం కదా, సో R1 is R, ఓకే. Then R2 is equals to what, right, 2 by 9 into R. R2 is what, 2 by 9R ohms. That is the value of R2. సో మనకి ఆ వైర్ యొక్క రేడియస్ 3 times, లెంత్ 2 times ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది, 2 by 9 of R ohms అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022 ఇచ్చిన క్వశ్చన్. ఇది ఒక డిఫరెంట్ మోడల్, మిస్గా చూడండి. ఏ సెల్ కెన్ సప్లై కరెంట్స్ ఆఫ్ 1 ampere and 0.5 amperes via resistance of 2.5 and 10 ohms respectively. The internal resistance of the cell is, options are given, 2 ohms, 3 ohms, 4 ohms, 5 ohms. That is the question here children. A cell can supply currents of 1 ampere. ఒక సెల్ ఉందంట, అది 1 ampere కరెంట్ని 0.5 amperes కరెంట్ని పంపిస్తుందంట. ఎప్పుడు ఆ సర్క్యూట్లో 2.5 ohms ఉన్నప్పుడేమో 1 ampere కరెంట్ సప్లై చేస్తుంది, అదే 10 ohms ఉంటేనేమో 0.5 amperesని సప్లై చేస్తుంది. మరి అటువంటి సందర్భంలో ఆ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏది, అది మన క్వశ్చన్, ఓకేనా. సో సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ ఒక సెల్ ఉంది, క్లియర్, ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాం, ఓకేనా, రెసిస్టెన్స్ ఇచ్చాము, కరెంట్ ఫైండ్ ఒక అమ్మీటర్ ఇచ్చాము, క్లియర్. సో ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని R1 అంటున్నాను, దీని యొక్క ఇంటర్ రెసిస్టెన్స్ R అంటున్నాను, అప్లైడ్ ఫీల్డ్ని E అంటున్నాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని E అంటున్నాను, పొటెన్షియల్ని, ఓకే. సో అటువంటి సందర్భంలో మనకి ఉంది కదా ఒక ఫార్ములా, ఏంటది, I is equals to what, right, E by R plus R. What it is, R plus R. సో ఇది జనరల్ ఫార్ములా. I అంటే ఏంటి, టోటల్ EMF బై టోటల్ రెసిస్టెన్స్, R plus R. వాట్ ఈస్ క్యాపిటల్ R, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ స్మాల్ r, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్. వాట్ ఈస్ మీన్ బై ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్, ఒక సెల్లో ఇంటర్నల్గా అది కొంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం. అంటే ప్రతి సెల్లో ఉన్నటువంటి లిక్విడ్, బ్యాటరీలో ఉండే లిక్విడ్ అనేది కొంత అపోజిషన్ చూపిస్తుంది, దాన్ని మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి R1 అనేది ఎంత, 2.5 ఉందట, 2.5 ohms ఉన్నప్పుడు, 2.5 ohms ఉన్నప్పుడు కరెంట్ ఎంత వస్తుందంట, I1 ఎంత వచ్చిందట, 1 ampere అట, 1 ampere. ఇప్పుడు ఆ 2.5 ohm రెసిస్టెన్స్ కాకుండా ఈసారి అదే బ్యాటరీ, బట్ రెసిస్టెన్స్ ఏమో 10 ohms తీసుకున్నాం, 10 ohms తీసుకున్నాం. అప్పుడు ఈ అమ్మీటర్లో రీడింగ్ ఎంత చూపిస్తుందంట, 0.5 amperes అట, అంటే I2 వాల్యూ ఎంత, 0.5. సో దిస్ ఇస్ ద R2. సో మళ్ళీ అదే బ్యాటరీ యూజ్ చేసాం కాబట్టి దాని యొక్క ఈఎంఎఫ్ సేమ్ ఉంటుంది అండ్ ఆర్ ఆల్సో సేమ్. మరి ఈ రెండు సందర్భాలలో మనము వచ్చేటువంటి ఈ బ్యాటరీ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏది అని అడుగుతున్నాడు. సో ఈ ఫార్ములా నుంచి I is equals to E by R plus R తీసుకున్నాం కదా, దాని నుంచి ఏం రాయొచ్చు, E is equals to I into R plus R రాస్తున్నాం. క్లియర్. సో ఫర్ ఫస్ట్ కేస్ వాట్ యు హావ్ రైట్, E is equals to I1 R1 plus R.
సో అదే బ్యాటరీ వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ సేమ్, అప్లైడ్ ఈఎంఎఫ్ సేమ్. అండ్ ఫర్ సెకండ్ కేస్ E is equals to I2 into R2 plus R. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. క్లియర్. సో అప్పుడు ఫ్రమ్ 1 and 2 వాట్ యూ హ్యావ్ టు రైట్, రెండు సేమే కదా, ఆ రెండింటిని మనం ఏం రాయొచ్చు, ఆబ్వియస్లీ వాట్ యూ హ్యావ్ టు రైట్, I1 of R plus R is equals to I2 of R2 plus R, R2 plus R. సో ఫస్ట్ సందర్భంలో కరెంట్ ఎంత, 1 ఆంపియర్, 1 ఇంటూ బ్రాకెట్లో క్యాపిటల్ R అంటే ఎంత తీసుకున్నాం, 2.5, 2.5 ప్లస్ స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు 0.5 ఆఫ్ R2 ఎంత తీసుకున్నామా, 10, 10 ప్లస్ స్మాల్ r, 10 ప్లస్ స్మాల్ r. సో ఇప్పుడు మనము దాని ఈక్వేషన్ ఆల్మోస్ట్ మల్టిప్లై చేసి దాని నుంచి స్మాల్ ఆర్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు కొంత స్పేస్ కావాలి, దానికోసం ఈ పైన ఎరేజ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంటెంట్ నేర్చుకోవాలంటే ఓపిక ఉండాలి చిల్డ్రన్. ఏదైనా మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో చూడడానికి అన్ని లెంత్గా ఉంటాయి, కానీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉండేది ఫిజిక్స్ భయపడద్దు, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సో ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను 1 into 2.5, 1 into 2.5 ప్లస్ R ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 0.5 into 10, 0.5 into 10 ప్లస్ R. క్లియర్. సో దాని నుంచి ఏం రాస్తుందనంటే 0.5 into R ఇంటూ 0.5 ఉంది కదా, ఓకే. దాని నుంచి ఏం రాస్తుందనంటే 2.5 ఉంది, ఈ 0.5 తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుంది, 2.5 మైనస్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 0.5 into 10, సారీ 0.5 into 10 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి R ఉంది, 0.5 into R ఉంది. సో మీకు సింపుల్ చూపిస్తున్నాను ఇక్కడ, 2.5 ప్లస్ R ఇస్ ఈక్వల్స్ టు 0.5 into 10 ఎంత, సింపుల్గా 5 ప్లస్ 0.5 into R. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ సింపుల్గా మనము ఈ 2.5 తీసుకొస్తున్నాం, ఏమవుతుంది, R మైనస్ 0.5 into R, దాన్ని తీసుకొచ్చాను, ఇక్కడ తీసుకెళ్తున్నా, 5 మైనస్ 2.5, 5 మైనస్ 2.5. ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుంది, R మైనస్ ఇక్కడ R కామన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ 0.5 ఈజ్ ఈక్వల్స్ టు 2.5. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇక్కడ 1 మైనస్ 0.5 అనేది 0.5 కదా, 0.5 into R ఈజ్ ఈక్వల్స్ టు 2.5. దెన్ R ఈజ్ ఈక్వల్స్ వాట్, 2.5 by 0.5, దట్ మీన్స్ వాట్, 25 by 5, 5 1s are 5 5s are, therefore 5 R is equals to 5 ohms, R is equals to 5 ohms. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్ ఇదే కరెక్ట్ వన్ చిల్డ్రన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి తెలంగాణ ఎంసెట్లో 18 జూలై 2022లో ఇచ్చాడు క్వశ్చన్. డైరెక్ట్ పొటెన్షియోమీటర్ బిట్ డైరెక్ట్ బిట్ ఇచ్చాడు, చూద్దాం ఒకసారి. బ్యాలెన్సింగ్ పాయింట్ ఆఫ్ పొటెన్షియోమీటర్ షిఫ్ట్స్ ఫ్రమ్ 60 centimeters to 40 centimeters by shunting the cell with a 4 ohm resistance. What is the inner resistance of the cell? So a balancing point of potentiometer, పొటెన్షియోమీటర్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎంత రెసిస్టెన్స్ యూజ్ చేస్తున్నారట, 4 ohms యూజ్ చేస్తున్నారట. చేస్తున్నప్పుడు బ్యాలెన్సింగ్ పాయింట్ అనేది 60 centimeters నుంచి 40 centimeters షిఫ్ట్ అయిందట. అయినప్పుడు వాట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సెల్, మనకి ఆ పొటెన్షియోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించినటువంటి సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? ఆప్షన్స్ ఆర్ గివెన్, 1 ohm, 2 ohm, 4 ohm అండ్ 6 ohm. అది క్వశ్చన్ మనకి. సో డైరెక్ట్ బిట్ చిల్డ్రన్ ఫార్ములా తెలుసు కదా, ఇంటర్మీడియట్లో వచ్చేది R/R ఈస్ ఈక్వల్స్ టు L1/L2 మైనస్ 1. దిస్ ఈస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూజ్. సో ఈ ఫార్ములాలో L1 అంటే ఏంటి, ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్, L2 అంటే సెకండ్ బ్యాలెన్సింగ్ లెంత్, అండ్ స్మాల్ r ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండ్ క్యాపిటల్ R ఈస్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. మనం అనుకోవాల్సింది ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ r అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, స్మాల్ r ఈస్ ఈక్వల్స్ టు R ఇంటూ L1/L2 మైనస్ 1. క్లియర్. దెన్ R ఈస్ ఈక్వల్స్ టు ఎంత రెసిస్టెన్స్ ఇచ్చాడు, ఎక్స్టర్నల్ 4 ohms ఇచ్చాడు, 4 ఇంటూ L1 ఎంత అన్నాడు, 60 అన్నాడు. సో కాబట్టి 60 ఇంటూ 10⁻⁻², 6 centimeters కదా, బై 40 ఇంటూ 10⁻⁻² మైనస్ 1. ఓకే,
This were cancelled, 0 0 cancel. Then what you get? R is equals to 4 into 6 by 4 minus 1. 2 3s are 2 2s are. R is equals to what? 4 into 3 by 2 minus 1. Clear? Then what I had? R is equals to here 4 of 3 minus 2 by 2. Then R is equals to what? 3 minus 2 means 1. 4 by 2. Then R is equals to what? 2 ohms. Small r is what? Internal resistance, and that should be here 2 ohms. So మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ బి is the correct one. Clear? See the next question. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇది కూడా డిఫరెంట్ మోడల్ చిల్డ్రన్ జాగ్రత్త చూడండి. The electron take 40 into 10 cube seconds to drift from one end of the metal wire of length 2 meters to its other end. The area of cross section of the wire is 4 millimeters square and it is carrying a current of 1.6 amperes. The number of density of free electrons in the metal wire is. Options are given: 8 into 10 power of 28 made inverse 3, 6 into 10 power of 28 made inverse 3, 4 into 10 power of 28 made inverse 3, and fourth option 5 into 10 power of 28 made inverse 3. మనకి ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఒక వైర్ ఉందంట, ఆ వైర్లో ఎలక్ట్రాన్ అనేది ఒక వైపు నుంచి ఇంకో వైపుకి విసిరివేయడానికి డ్రిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంట? 40 into 10 cube seconds. అంటే టైం ఎంత? 40 into 10 cube seconds. వైర్లో ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్తుంది అంటే లెంత్ ఆఫ్ ద వైర్ ఎంత ఇచ్చాడు? లెంత్ ఆఫ్ ద వైర్ 2 meters ఇచ్చిండు. L is equals to 2 meters ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంతుంట? 4 millimeters square. అంటే A is equals to 4 into 10 power of minus 3 whole square meter square. అంటే A is equals to 4 into 10 power of minus 6 meter square. ఓకే, అయినప్పుడు ద నెంబర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద మెటల్ వైర్, ఆ వైర్లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ వాల్యూమ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఒక వైర్ ఉంది, వైర్లో ఎలక్ట్రాన్ అనేది ఒక చివరి నుంచి ఇంకో చివరికి డ్రిఫ్ట్ అవ్వడానికి పట్టే టైము 40 into 10 cube seconds. ఎంత లెంత్ క్రాస్ చేయాలి? 2 meters క్రాస్ చేయాలి. ఆ వైర్ యొక్క నేచర్ ఎంత? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత? 4 millimeters ఇచ్చాడు. అండ్ ఆ వైర్లో కరెంట్ ఎంత? 1.6 amperes ఉందట. ఉన్నప్పుడు ఆ వైర్లో ఉన్న పర్టికులర్ వాల్యూమ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో డైరెక్ట్ ఫార్ములా చిల్డ్రన్, డ్రిఫ్ట్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు NEVDA. I is drift current, N is the density of electrons, E is the electron charge, VD is the drift current, and A is the area. So sorry, VD and drift velocity. VD is what? Drift velocity. So మరి drift velocity వాల్యూ వాడు ఇవ్వలేదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా చేయాలంటే సింపుల్గా వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ బై టైం, అదే ఫార్మాట్. ఇక్కడ VD ఈజ్ ఈక్వల్స్ టు వాట్? లెంత్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. టైం ఎంత ఇచ్చిండు? 40 into 10 cube ఇచ్చాడు. సో దీని నుంచి మనం ఎన్ని వాల్యూ అనుకోవాలి? N ఈజ్ ఈక్వల్స్ టు I by E into VD into A. సో దిస్ ఇస్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్ హియర్ నౌ. ఓకేనా, సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. N ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఎంత ఇచ్చాడమ్మా? 1.6 amperes by E అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ఛార్జ్ 1.6 into 10 power of minus 19 coulombs. సో కాబట్టి 1.6 into 10 power of minus 19 into VD వాల్యూ ఎంతమ్మా? 2 by 40 into 10 cube into ఏరియా ఎంత? ఏరియా 4 into 10 power of minus 6. సో 1.6 క్యాన్సిల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి చూడండి జాగ్రత్తగా, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ 40 into 10 cube పైకి వెళ్ళిపోతుంది. క్లియర్, అప్పుడు కింద ఏం మిగులుతున్నాయిగా? 4 into 10 power of minus 6 into 2. చూడండి, 40 into power of minus వచ్చిన తర్వాత 10 power of 19 2 and 4 into 10 power of minus 6 మిగులుతుంది. ఇక్కడ 10 power of minus 19. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం.
1 సెకండ్ మనకు స్పేస్ కావాలి, దానికోసం కొంచెం అరేంజ్ చేస్తున్నాను. ఓకే, 4 1s are 4 10s are, అప్పుడేమవుతుంది 10 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 10⁻⁻6 ఉంది, 10⁻⁻19 ఉంది, 10⁻⁻25 అవుతుంది. 10⁻⁻25 కలిపితే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 10⁻25 by 2 already there. So 2 1s are 2 5s are. Then what you get, 5 into 10⁻25 plus 3. That means what? 5 into 10⁻28. 5 into 10⁻28 meter inverse 3. So మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. See the next question children. ఇది మనకి తెలంగాణలో 18 జూలై 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి ఒకసారి, ఇలాంటి కరెంట్ ఎలక్ట్రిసిటీలో కొంచెం సర్క్యూట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద కరెంట్ ఇన్ ద 3 రెసిస్టర్స్ యాజ్ షోన్ ఫాలోయింగ్ ఫిగర్. ఫైండ్ ద కరెంట్స్ ఇన్ ద 3 రెసిస్టర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ ఫిగర్లో ఉన్నటువంటి రెసిస్టర్స్ ఆర్ 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ 3 రెసిస్టర్స్లో మనకి ఫస్ట్ మనకి రెసిస్టర్ నుంచి కరెంట్ I1 వస్తుంది, సెకండ్ దాని నుంచి I2, థర్డ్ రెసిస్టర్ నుంచి I3 వస్తుంది. I1 కరెంట్, I2 కరెంట్, I3. సో వాటిని డిఫరెంట్ వోల్టేజ్ ఉన్నటువంటి బ్యాటరీస్తో ఇలా కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసినప్పుడు మనము I1, I2, I3 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఆప్షన్లో చూడండి, I1 ఈజ్ ఈక్వల్స్ 0 ఇచ్చాడు, I2 ఈజ్ 4V/R, I3 ఈజ్ 2V/R. సెకండ్ ఆప్షన్ I1 ఈజ్ 0, I2 0, I3 0. థర్డ్ ఆప్షన్ I1 ఈజ్ 0, I2 ఈజ్ 2V/R, I3 ఈజ్ 4V/R. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ I1 ఈజ్ ఈక్వల్స్ 0, I2 ఈజ్ ఈక్వల్స్ 2V/R, I3 ఈజ్ ఈక్వల్స్ 2V/R. సో మనకి ఈ 4 చాయిసెస్ ఆప్షన్స్ చూసిన తర్వాత మనకు క్లారిటీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. చూడండి, 4 ఆప్షన్స్లో కూడా I1 వాల్యూ 0 ఇచ్చాడు. సో కాబట్టి ఖచ్చితంగా I1 వాల్యూ 0 అవుతుంది, వేరే అయ్యే ఛాన్సే లేదు. సో చూడండి, 4 కూడా I1 ఈజ్ 0, I1 ఈజ్ 0, I1 ఈజ్ 0, I1 ఈజ్ 0. సో కాబట్టి ఖచ్చితంగా I1 అనేది 0 ఫిక్స్. సో మరి I2 వాల్యూ ఏమవుతుంది, I3 వాల్యూ అవుతుంది. మరి ఈ I1 వాల్యూ కూడా ఎలా కనుక్కోవాలి చూడండి జాగ్రత్తగా. మొత్తం డయాగ్రామ్లో ఉంది, డయాగ్రామ్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని ABCD. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లూప్. ఓకే, నెక్స్ట్ వన్ BC అయిపోయిందా, EF. ఓకే, నెక్స్ట్ FGH. సో ఇక్కడ 3 లూప్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. 3 లూప్స్ ఫామ్ అవుతున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి మనకి లూప్స్లో ఉన్నటువంటి కరెంటు మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే కిర్చాఫ్ సెకండ్ లాని యూస్ చేస్తాము. ఇక్కడ కావాలి చూడండి, ఫస్ట్ ఇది ఇలా డ్రా చేస్తున్నాను సపరేట్గా చూడండి. సో దిస్ ఈజ్ R1. సో నౌ ఇట్ ఈస్ అగైన్ బ్యాటరీ ఇట్ ఈస్ దేర్. సో ఇది 2 volts బ్యాటరీ, ఇది 2 volts బ్యాటరీ. రెసిస్టెన్స్ ఎంత R. సో దీనికి ఇప్పుడు ఏమన్నాను, ABCD అన్నాను. వాట్ ఈజ్ కిర్చాఫ్ సెకండ్ లా? ఇన్ ఎనీ లూప్, క్లోజ్డ్ లూప్, ద ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఈజ్ 0. ఏదైనా లూప్ తీసుకున్నప్పుడు ఆ లూప్ క్లోజ్డ్ లూప్ అయి ఉంటే ఆ లూప్లో ఉండే పొటెన్షియల్ అనేది 0 అయింది అనుకోండి, దాన్ని మనం కిర్చాఫ్ సెకండ్ లా అంటాం. దాన్ని ఇక్కడ మనం యూస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయాలి. ఏంటి కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ మూవ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఓకే, సో ఇలా మూవ్ అవుతుంది. సో కరెంట్ మూవ్ అవుతున్న డైరెక్షన్కి మనము ఆపోజిట్లో తీసుకోవడమా సేమ్ తీసుకోవడమా చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లూప్ ABCDA అన్నాను. ఫర్ లూప్ ABCDA. ABCDA లూప్ అనేది మనకి క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా చూసుకోవాలి. చూసుకొని దానికి సంబంధించినట్టు మనం ఈక్వేషన్ని రాయగలగాలి. ఇక్కడ చూడండి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యాము అంటే అర్థం వీఆర్ కమింగ్ ఇన్ క్లాక్ వైజ్. సో కాబట్టి ఇక్కడికి వస్తున్నాం, ఇదేమవుతుంది -2 అవుతుంది. వాట్ ఇట్ ఈస్ -2 volts. అండ్ ఇక్కడ కరెంట్ ఎంత అన్నాం I1. ఇక్కడ పొటెన్షియల్ ఎంత I1 into R. సో వీఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కాబట్టి ఇట్ ఈస్ నెగిటివ్.
ఓకేనా. నెక్స్ట్ సికి వచ్చేస్తాం. ఇక్కడ నుంచి సి నుంచి డీకి వస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, లోయర్ పొటెన్షియల్ నుంచి హైయర్ పొటెన్షియల్ మూవ్ అవుతున్నాం. సో కాబట్టి +2, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. క్లియర్. సో -2 -IR1 +2 +2 -2 క్యాన్సిల్, -I1 R1 is equals to 0. That means what? I1 is equals to R1, 0/R1. That means I1 is 0. సో కాబట్టి వాడు ఇచ్చిన ఆప్షన్లో I1 is 0 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ అట్లనే ఇప్పుడు చూడండి, సేమ్లో మనం ఇక్కడ BFEC ఇలా మూవ్ అవుతున్నాం. ఇక్కడ ఎక్కడైతే సపరేట్గా తీసుకున్నానో సేమ్ మళ్ళీ తీసుకుంటున్నా. BFEC ఫర్ లూప్ BFECB. ఓకే. సో ఇక్కడ అంటే మళ్ళీ బి దగ్గర స్టార్ట్ అయ్యాము, మళ్ళీ బి దగ్గర రావాలి. సో బి నుంచి ఎఫ్కి వస్తున్నాం. ఇక్కడ హై టు లో, బ్యాటరీలో హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి వస్తే ఏమవుతుంది, దట్ ఈస్ వాట్, -2 అవుతుంది, -2 volts అవుతుంది. అగైన్ I2 into R, సో -I2 into R. ఇక్కడ వచ్చాను, ఏమవుతుంది, ప్లస్ లోయర్ పొటెన్షియల్ నుంచి హైయర్ పొటెన్షియల్ +2. అండ్ మళ్ళీ ఈ డైరెక్షన్ వెళ్తున్నా, ఎందుకంటే ఇక్కడ I1R ఉంది. సో దిస్ ఈస్ అగైన్స్ ది డైరెక్షన్ ఆఫ్ కరెంట్, కాబట్టి I1R is equals to 0. క్లియర్. సో ఆల్రెడీ -2 +2 క్యాన్సిల్, ఏం మిగిలిపోయింది ఇక్కడ, -I2R ప్లస్ I1R is equals to 0. I1R is equals to 0. సో అప్పుడు I1R is equals to I2R రాస్తున్నాం. ఆల్రెడీ I1 ఏమన్నాం, 0 into R is equals to I2R. Therefore I2 also what is 0. సో I2 is equals to 0. సో ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో బి చూడండి, I1 is 0, I2 is 0. సో మిగతా ఏ ఆప్షన్స్ తీసుకున్నా కానీ మనకు పూర్తిగా I2 0 అయిందా, కాలేదు. ఒక సెకండ్ దానికి మాత్రం I2 0 అయింది. కాబట్టి మనం ఆల్మోస్ట్ ఆల్ మిగతాది కనుక్కోకుండానే బి వాల్యూని రైట్ ఆన్సర్గా మనం ఇచ్చేసుకోవచ్చు. సో అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా అయితే మనం I1 ఎలా డ్యూయల్ అనుకున్నామో, నెక్స్ట్ I3 కూడా అనుకోవచ్చు. ఎలానో చూద్దాం. సో చిల్డ్రన్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు కొంత స్పేస్ కావాలి, అందుకే తీసేస్తున్నాను ఇక్కడ. Look here now. Now we are starting from F, G, H, E, F. Now for loop F, G, H, E, F. So again we are moving in clockwise. So again current direction వస్తున్నాం కాబట్టి హైయర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ వస్తుంది. -2 ఇక్కడ ప్లస్ -I3 into R, కరెంట్ డైరెక్షన్ పోతున్నాం కాబట్టి మైనస్. అండ్ అగైన్ లో టు హై +2. ఇక్కడ ఎంతమ్మా, I2 into R, పొటెన్షియల్ ఇస్ వాట్, I2 into R, అండ్ ఇట్ ఈస్ అగైనెస్ట్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ కాబట్టి విల్ రైట్ I2R is equals to 0. అగైన్ సేమ్ థింగ్, -2 +2. అగైన్ హియర్ -3R is equals to -I2R. Again what is value of I2, 0. Therefore I3R also is equals to 0. Therefore I3 is 0. సో కాబట్టి వాడు ఏవైతే ఆప్షన్ మెన్షన్ చేశాడో, బి ఆప్షన్ సంథింగ్ వాటర్ మేబీ, I1 is 0, I2 is 0, I3 is 0. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022లో ఇచ్చాడు. ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అండ్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, జాగ్రత్త చూడండి. కరెంట్ డెన్సిటీ ఇన్ ఏ సిలిండ్రికల్ వైర్ ఆఫ్ రేడియస్ R varies with radial distance as beta of R plus R0 whole square. The current through this section of the wire as shown in figure. Options are given. Some options are given here. Pi beta into R to the power of 4/12 plus R0 square R square by 6 plus 2 R0 9 cube by beta of here is, I think it is R cube and pi beta of R to the power of 4/6 plus R0 square by 2 plus R0 R cube by 9 and pi beta R to the power of 4/12 plus R0 square by 12 plus R0 R cube by 9 and pi beta of R to the power of 4/8 plus R0 square by 6 plus R0 R cube by 12. సో ఇట్లా 4 ఆప్షన్ ఇచ్చాడు. వాడు ఏమన్నాడంటే ఒక కరెంట్ డెన్సిటీ
ఒక సిలిండ్రికల్ వైర్ తీసుకున్నప్పుడు ఆ సిలిండ్రికల్ వైర్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అట. అది ఎలా మారుతుందంట కరెంట్ డెన్సిటీ అనేది, కరెంట్ డెన్సిటీ ఇచ్చాడు J ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్ నాట్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. సో అది మారుతుందంట. మారుతున్నప్పుడు ఇక్కడ ద కరెంట్ త్రూ ది సెక్షన్ ఆఫ్ ది వైర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఈ ఏవైతే మనకి ఇక్కడ 5/6 యాంగిల్ చేస్తూ కొంత సెక్షన్ చూపించాడు ఏరియా, ఈ ఏరియా నుంచి వెళుతున్నటువంటి కరెంటు ఎంత అని అడుగుతున్నాడు. ఈ రెండు ఏరియాస్ నుంచి వెళ్ళేటువంటి కరెంటు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ కరెంట్ డెన్సిటీని J ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్ నాట్ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. దాన్ని మనం A ప్లస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉంది కాబట్టి బీటా ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ నాట్ స్క్వేర్ ప్లస్ 2r నాట్. ఓకేనా, మనకి కరెంట్ ఫార్ములా ఏంటంటే I ఈజ్ ఈక్వల్స్ టు J/A. J ఈజ్ ఈక్వల్స్ I/A. J ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్స్ టు I/A. దాని నుంచి అయ్యండి ఏం రాసుకోవచ్చు, J ఇంటూ A. సో ద చేంజ్ ఇన్ ద కరెంట్ షుడ్ బి రిటన్ యాజ్ హియర్ J ఇంటూ DA. క్లియర్. దేర్ఫోర్ DI ఈజ్ ఈక్వల్స్ టు J ఎంత, బీటా ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ నాట్ స్క్వేర్ ప్లస్ 2r నాట్ DA. సో ఇక్కడ DA అనేది ఏంటంటే DI ఈజ్ ద ఏరియా ఆఫ్ ది ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ X అండ్ Y. ఓకే, సో దానినే మనం ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ రాస్తే ఏమవుతుందంటే r/dr/d అవుతుంది. DA ఈజ్ ఈక్వల్స్ టు r/dr/d అవుతుంది. సో ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు r/dr/d, ఇంకో ఎలిమెంట్కి r/dr/d. సో కాబట్టి ఇక్కడ మనకి అదే ఇక్కడ రాస్తున్నాం, DI ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ నాట్ స్క్వేర్ 2r నాట్ ఆఫ్ డెల్టా ఏంటి ఏమన్నాం, r/dr/d. సో విల్ రైట్ దిస్ ఈజ్ 2b. సో మనకు కావాల్సింది టోటల్ కరెంట్ కాబట్టి వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో చిల్డ్రన్ వీ నీడ్ సమ్ హియర్ గ్యాప్ ఇట్ ఈస్ దేర్, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ కావాలి మనకి. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం ఆన్ బోత్ సైడ్స్. DI ఈజ్ ఈక్వల్స్ టు హియర్ ఇంటిగ్రల్ 0 to pi, and next one is 0 to pi/6 here, and next one is here integral 0 to r. దాన్ని మళ్ళీ రాస్తున్నాను 2 బీటా, again same thing, r square plus r naught square plus 2r naught of r/dr/d. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే I ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ బీటా ఇంటూ 2 బీటా ఇంటూ ఇంటిగ్రల్ π/6 d. ఇంకోటేమో ఇంటిగ్రల్ 0 to r 2 బీటా ఆఫ్ బీటా ముందు రాసేసిన కదా, ఇక్కడ r ఉంది కదా, ఈ r లోపల తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, r స్క్వేర్ ఇంటూ r క్యూబ్, r నాట్ స్క్వేర్ ఇంటూ r ప్లస్ 2r. హియర్ వాట్ ఇట్ ఈస్ దేర్ హియర్ 2r స్క్వేర్ r నాట్ ఇంటూ dr. సో ఇది మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకు కరెంట్ వాల్యూ అనేది ఆబ్వియస్లీ విల్ గెట్ దట్ వన్. సో ఇక్కడ ఒకటేమో విత్ రెస్పెక్ట్ ఆఫ్ యాంగిల్ చేస్తున్నాం, ఇంకోటేమో విత్ రెస్పెక్ట్ ఆఫ్ రేడియస్ చేస్తున్నాం. ఓకేనా, I ఈజ్ ఈక్వల్స్ టు 2b ఆఫ్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్, వాట్ గెట్ హియర్ దిస్ ఇస్ theta ఈజ్ వాట్, లిమిట్స్ ఆర్ π/6 and 0. సో అట్లనే ఇక్కడ దీనికి ఏమవుతుంది, r³ కదా, ఇంటిగ్రల్ x⁴n dx అండ్ ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1. క్లియర్, x⁴n+1/n+1 లైక్ దట్. ఇక్కడ r ఉంది, r⁴3+1/3+1 ప్లస్ r నాట్ స్క్వేర్ ఇంటూ r ఉంది కాబట్టి ఏమవుతుంది, r⁴1+1/2 ప్లస్ 2 ఇంటూ r⁴2+1/2+1 ఇంటూ r నాట్. క్లియర్. సో మళ్ళీ మనం లిమిట్స్ ఏం రాయాలి, 0 to r రాయాలి. సో అదే రాస్తున్నాడు చూడు జాగ్రత్తగా. I ఈజ్ ఈక్వల్ టు 2 బీటా ఇంటూ π/6 మైనస్ లోయర్ లిమిట్ 0, అండ్ దిస్ ఈజ్ వాట్ హియర్ r⁴4 ప్లస్ r నాట్ స్క్వేర్ ఇంటూ r నాట్ స్క్వేర్/2, అండ్ అగైన్ హియర్ 2r³ 3 ఇంటూ r నాట్. సో లిమిట్స్ ఏంటి,
0 to r, 0 to r. సబ్స్టిట్యూట్ చేద్దాం. I is equals to 2 beta into pi by 6. ఇక్కడ చూడండి r అంటే ఏం లేదు, ఫస్ట్ క్యాపిటల్ R రాస్తున్నాను. క్యాపిటల్ R to power of 4/4 మైనస్ 0 to power of 4/4 అన్నట్టు. సో అది వాల్యూ 0 వస్తుంది కాబట్టి రాయట్లేదు, ఇక డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో ఇక్కడ r0 స్క్వేర్ ఇంటూ దిస్ ఇస్ వాట్ r స్క్వేర్ బై 2 అండ్ దిస్ ఇస్ వాట్ 2r³ బై 3 ఇంటూ r0. ఓకే, స్మాల్ r0. ఓకేనా. సో మనం ఇక్కడ ఏం రాసాము, లిమిట్స్ అప్లై చేసిన తర్వాత అర్థమైందా, ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి. క్యాపిటల్ R to power of 4/4 మైనస్ 0 to power of 4/4 ప్లస్ r0 స్క్వేర్ ఇంటూ అగైన్ క్యాపిటల్ R స్క్వేర్ బై 2 మైనస్ r0 స్క్వేర్ ఇంటూ 0 స్క్వేర్ బై 2. సో కాబట్టి ఎన్ని టైమ్స్ 0 వస్తాయి కాబట్టి డైరెక్ట్ రాసేసిన. ఇక్కడ చూడండి 2 1s are 2 3s are. ఓకే, సో దెన్ I is equals to బీటా పై ఇంటూ మనకి 3 లోపల తీసుకెళ్ళండి, ఏమవుతుంది r to power of 4/12 ప్లస్ r0 స్క్వేర్ r స్క్వేర్ బై 6 ప్లస్ అండ్ 2r³ r0 by 3 into 3 9. So this is the amount of current through the section what it is given in the figure. So మనకి ఇచ్చిన ఆప్షన్స్లో జాగ్రత్త చూసుకోండి. బీటా ఇంటూ పై ఈస్ ఈక్వల్స్ టు ఆర్ పై ఇంటూ బీటా ఈస్ ఈక్వల్స్ టు వాట్, పై ఇంటూ బీటా ఈస్ ఈక్వల్స్ టు r to power of 4/12 ప్లస్ r to power of r స్క్వేర్ బై 6 ప్లస్ 2 ఇంటూ r0 ఇంటూ r³ బై 9. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 18 జూలై 2022లో ఇచ్చినాడు. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ మోడల్, రిపీట్ అవుతున్న మోడల్, కొంచెం ఫోకస్ చేయండి. ఏ సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్ ఇన్ సచ్ ఎ వే దట్ ద మెటాలిక్ వైర్ చేంజెస్ ఇట్స్ రెసిస్టెన్స్ బై 6%. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ లెంత్ ఈజ్. A cylindrical metallic wire is stretched to increase in its length in such a way that the metallic wire changes its resistance by 6%. The percentage increase in its length is. So two options are given: 2%, 4%, 3% and 12%. సో ఏమన్నా అంటే ఒక సిలిండ్రికల్ మెటాలిక్ వైర్ ఉందంట, దాన్ని స్ట్రెచ్ టు ఇంక్రీజ్ ఇట్స్ లెంత్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, దానికోసం స్ట్రెచ్ చేశారు. చేసినప్పుడు ఏమవుతుందంట, ద మెటాలిక్ వైర్ చేంజెస్ ఇట్స్ రెసిస్టెన్స్ బై 6%. ఓకేనా, స్టార్టింగ్ ఉన్నటువంటి వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 6% పెరుగుతుందంట. పెరిగినప్పుడు ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ లెంత్ ఈజ్. సో మరి రెసిస్టెన్స్ అనేది 6% పెరిగితే లెంత్ అనేది ఎంత పర్సంటేజ్ పెరుగుతుంది అంటున్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్, అర్థమవుతుందా. సో జనరల్గా మనం ఏమనుకుంటామంటే రిలేషన్ బిట్వీన్ రెసిస్టెన్స్ అండ్ లెంత్ ఈస్ వీ కెన్ టేక్ లైక్ దిస్, బట్ ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, స్ట్రెచ్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది మారుతుంటుంది కాబట్టి సో మనకి ఇక్కడ ఫార్ములా వాడతాడు. ఏంటి ఆ ఫార్ములా అంటే జాగ్రత్త చూడండి, వెరీ సింపుల్ వన్. మనకు తెలిసినటువంటి R ఈస్ ఈక్వల్స్ టు రో ఇంటూ L/A వీ కెన్ టేక్. ఓకేనా. సో ఇక్కడ V అంటే ఏంటి, వాల్యూమ్. వాల్యూమ్ ఇంటూ నథింగ్ బట్ ఇట్ ఈస్ వాట్ హ్యావ్ రైట్, వాల్యూమ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఇంటూ లెంత్. ఎప్పుడైతే మనం లెంత్ పెంచాలని ట్రై చేస్తున్నామో వాల్యూమ్ కూడా చేంజెస్ వస్తాయి కాబట్టి విల్ రైట్ V ఈస్ ఈక్వల్స్ టు A ఇంటూ L. ఫ్రమ్ దట్ వాట్ రైట్ A ఈస్ ఈక్వల్స్ టు V/L వీ కెన్ రైట్, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దిస్ ఫార్ములా ఇన్ దట్ వన్. అప్పుడు ఏమవుతుంది, R ఈస్ ఈక్వల్స్ టు రో ఇంటూ V/L. దెన్ వాట్ రైట్ హియర్ R ఈస్ ఈక్వల్స్ టు రో బై V ఇంటూ L స్క్వేర్. ఓకే, R ఈస్ ఈక్వల్స్ టు రో ఇంటూ L స్క్వేర్ బై V. సో L పైకి వస్తున్నప్పుడు ఏమవుతుంది, RL స్క్వేర్ బై V అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాస్తామంటే కండిషన్, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏంటి, R ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్, సో దట్ మీన్స్ వాట్, R1/R2 ఈజ్ ఈక్వల్స్ టు L1 స్క్వేర్ బై L2 స్క్వేర్. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా మనం యూజ్ చేయాలనుకుంటున్నాం. సో తర్వాత ఏం కనుక్కోమంటున్నాడు, ఇంక్రీజ్ ఇన్ లెంత్ అంటే L2 మైనస్ L1/L1. దట్ ఈస్ ద వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ పర్సంటేజ్. L2 మైనస్ L1 అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఇంటూ 100%. సో ఈ రెండు ఫార్ములాస్ని యూస్ చేయాలంటున్నాం. సో ఇక్కడ అయితే ఫస్ట్ వాడు ఏమన్నాడంటే ఇనిషియల్ రెసిస్టెన్స్ ఈస్ R1. ఓకే, సో R2 ఏమైందంట, R1తో పోల్చినప్పుడు ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంట,
6/100 ఇంటూ R1. అప్పుడేమవుతుంది R2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ 6/100 ఇంటూ R1 రాస్తున్నా. అప్పుడు R1 కామన్ తీసుకోవచ్చు కదా. R1 కామన్ తీస్తే అవుతుంది 1 ప్లస్ 6/100. దెన్ వాట్ గెట్ హియర్ R2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ఆఫ్ 100 ప్లస్ 6/100. Then what you get here, R2 is equals to R1 into 106/100. 106/100, this is the value of R2. Okay na? So మనం ఇప్పుడు ఏం రాయాలి, మనం ఫార్ములా చేస్తున్నాం. R2 by R1 is equals to L2 square by L1 square. L2 square by L1 square. ఇది రాస్తున్నాం చూడండి. L2 square by L1 square is equals to R2 by R1. R2 is what? R1 into 106/100. And this is what again R1. R1 cancel. Then L2 square by L1 square is equals to what? 106/100. Then L2 by L1 అంటే ఏం రాసుకోవచ్చు? 100 of 106/100. సో అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఏమవుతుందో ఒకసారి చూద్దాము. కొంత స్పేస్ కావాలి, నేను అరేంజ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, L2 by L1 is equals to what? 100 of 106/10. Root 100 means what? 10. ఇక్కడ రూట్ 106 వాల్యూ ఎంత అంటే 10.29. 10.29/100. That is equals to what here? 1.029 will get. L2 value is what? 1.029 will get. సో అయిన తర్వాత మనకేమి కావాలి? L2 minus L1 by L1 కావాలా. సో ఇక్కడ చూడండి, L2 by L1 ఎంత వచ్చింది? 1.029 వచ్చింది. అప్పుడు L2 అంటే ఏమవుతుంది? 1.029 ఇంటూ L1. క్లియర్? దట్ ఈస్ వాట్ యు గాట్ L2 వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చూడండి జాగ్రత్తగా, L2 minus L1 by L1 ఇంటూ 100 కనుక్కోవాలి మనం. L2 ఎంత అంటాం? 1.029 L1 minus L1 by L1 into 100. సో ఇక్కడ ఏం కామన్ చేయొచ్చు? L1 ఈజ్ కామన్. అప్పుడు ఏమవుతుంది? L1 ఇంటూ 1.029 minus 1 of L1 into 100. సో L1 cancel. సో 1.029 means what? Yes, 0.029 into 100. That means what? 2.9%. 2.9%. So almost all here 2.9 and almost all is what? Approximately that is equals to 3%. 3%. That's why among the options, C option is the correct one, children. See the next question, children. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2022 ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఇది కూడా ఒక డిఫరెంట్ మోడల్ చూద్దాం. The resistance of wire at 0 degrees Celsius is 20 ohms. If the temperature coefficient of resistance is 5 into 10 power of minus 3 degrees Celsius inverse, the temperature at which the resistance will be double that of at 0 degrees Celsius is. Options: 10 degrees Celsius, 200 degrees Celsius, and 250 degrees Celsius, and 300 degrees Celsius. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్టో చూద్దాం. సో ఏమన్నాడంటే, ఒక రెసిస్టెన్స్ ఆఫ్ వైర్, ఒక వైర్ ఉందంట, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఎంత ఉందంట? 20 ohms ఉందంట. సో కాబట్టి దాని రెసిస్టెన్స్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ వాట్ ఈస్ 20 ohms. క్లియర్? అండ్ ఇఫ్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 into 10 power of minus 3 డిగ్రీ సెల్సియస్ ఇన్వర్స్ ఇచ్చాడు. అండ్ ఏమంటున్నాడు? ద టెంపరేచర్ అట్ విచ్ ద రెసిస్టెన్స్ విల్ బీ డబుల్ దట్ ఆఫ్ 0 డిగ్రీ సెల్సియస్. సో 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర 20 ohms ఉంటే మరి 40 ohms అనేది ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుంది అంటున్నాడు. 40 టెంపరేచర్, 40 అంటే ఏంటి? RT అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ అట్ టెంపరేచర్ T ఎంత కావాలంటే డబుల్ కావాలంట. దేనికి డబుల్? దీనికి డబుల్ కావాలి, 20కి డబుల్ కావాలి. సో కాబట్టి 40 ohms. సో ఈ టెంపరేచర్ వాల్యూ ఎంత? అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములా ఉంది చిల్డ్రన్. RT is equals to R0 into 1 plus alpha into T. దీన్నే ఇంకోలా రాస్తాడు. RT is equals to R0 of 1 plus alpha into T2 minus T1. T2 minus T1.
ఆల్రెడీ వాడు స్టార్టింగ్ టెంపరేచర్ T1 ఈజ్ 0 అన్నాడు కాబట్టి దిస్ టర్మ్ ఈజ్ 0 and T2 means T. Then what you get this only, RT is equals to R naught plus 1 plus alpha into T. So ఇదే ఫార్ములా యూజ్ చేయబోతున్నాం. ఎంత డబుల్ అయితే ఎంతంట, RT is equals to 40 and R naught is what 20 into 1 plus alpha. Alpha వాల్యూ ఎంత 5 into 10 power of minus 3 into T. సో మనకి ఇప్పుడు T వాల్యూ కావాలి. 21s are 22s are 2 is equals to what 1 plus 5 into 10 power of minus 3 into T. Clear? Then obviously what you get here, so 2 is equals to 1 plus 5 into 10 power of minus 3 into T. I want to describe now 2 minus 1 is equals to 5 into 10 power of minus 3 into T. Clear? Then obviously what you get here, 1 is equals to 5 into 10 power of minus 3 into T. మనకు T కావాలి కాబట్టి T is equals to 1 by 5 into 10 power of minus 3. Clear? Then T is equals to what? 1 by 5 1 into 10 cube. 10 to the power of minus 3 by 10 cube అవుతుంది by 5. So then what you get? T is equals to, so what you got children? Here T is equals to 1000 by 5. 5 2s are S. So then the T is equals to what? 200 degrees Celsius. At 200 degrees Celsius, the resistance is going to be double. So among the 4 options, B option is the correct one children. ఈ వీడియోలో ఉన్నటువంటి టాపిక్స్ మీకు అర్థమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంసెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం వీడియోస్ నాకున్న వీలున్న టైంలో మ్యాక్సిమం అప్లోడ్ చేయగలుగుతాను. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా చూసేయచ్చు. అదేవిధంగా డియర్ స్టూడెంట్స్, మన ఛానల్ కంటెంట్ ఉంది, ఓకే ఇట్స్ యూస్ఫుల్ అని అనిపిస్తే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.